హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది నిన్నటి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. అంటే సాటర్డే ఈవినింగ్ వ్లాగ్. ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదూ. నిన్న ఈవినింగ్ మా వారు పిల్లలు కలిసి బయటకు వెళ్ళారండి. నేనైతే వెళ్ళలేదు. కొంచెం నాకు బాగాలేదన్నమాట హెల్త్. ఇవాళ సండే కదా, ఈరోజు కూడా కొంచెం అలానే ఉంది. సో ఇంకా నిన్న ఈవినింగ్ నేను వెళ్ళలేదన్నమాట. నాన్న కూతుళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళారు. యాక్చువల్గా ఏమైందంటే కొంచెము ఇంట్లోకి కావాల్సిన కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాము. అదే కాక పరుపులు ఒకటి పాడయ్యాయండి మావి. అంటే బాగా కిందకి వెళ్ళిపోయాయన్నమాట. పడుకుంటుంటే బ్యాక్ పెయిన్ అది వస్తుంది. సో అందుకని పరుపులు తీసుకుందాము అన్నట్టుగా వెళ్ళారు. అవి చూద్దాము, తర్వాత ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కూడా తీసుకుందామని వెళ్ళారు. బట్ పరుపులు చాలా కాస్ట్లీ చెప్పాడు, క్వాలిటీ అంత బాగాలేదట. ఇంకొకటి డెకరేటివ్ ఐటమ్స్ తీసుకొద్దామంటే వీళ్ళు వెళ్ళినప్పుడు, మా ఆయన ఒకసారి వెళ్ళినప్పుడు చూసిన మోడల్ లేవట. నిన్న వెళ్ళినప్పుడు మళ్ళీ వస్తాయి సార్ ఒక 15 డేస్లో అన్నారు. అప్పుడు మళ్ళీ ఓపిక మూడు ఉంటే ఇంకా అప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలండి. సో మా ఆయనతో ఎలా ఉంటుందంటే, ఆయన కనుక్కున్నప్పుడు వెళ్ళినప్పుడు దొరకలేదనుకోండి, మళ్ళీ ఇంకెప్పుడో చూద్దాంలే అనుకుంటారు. ఏదైనా పనికి వెళ్తే అది తెచ్చేసుకోవాలి, లేదంటే ఆయన మూడ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అబ్బా మోడల్ నచ్చింది, అది లేదన్నారు, ఇక సరేలే మళ్ళీ తర్వాత చూద్దాం అనుకుంటారనమాట. ఇంకా వెళ్ళారు పిల్లలు. ఆయన కొంచెం దూరమే వెళ్ళారండి, మియాపూర్ అట్లా వెళ్ళారనమాట. అంటే మా ఇంటి దగ్గర నుంచి 20 minutes పడుతుంది. మేము కుకట్పల్లిలో ఉంటాము. సో ఇంకా వెళ్ళి అన్నీ చూస్తున్నారు డెకరేటివ్ ఐటమ్స్. మేము ఇక్కడే జూమర్, ఇట్లాంటి ఫ్లవర్ వాజ్ అవన్నీ ఇట్లా రోడ్ సైడ్ ఉంటాయి చూడండి, మియాపూర్ దగ్గర అక్కడ తీసుకుంటామన్నమాట. హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది మేము ఎక్కడ తీసుకుంటామో ఏంటి అన్నది. ఎందుకంటే మేము ఎక్కువ మియాపూర్ సైడ్ తీసుకుంటాము. అక్కడ ఏంటంటే బయట ఇట్లా షాప్స్ దగ్గర అది మనకి రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి. ఇవే మనం షాప్స్లో తీసుకుంటే డబల్ రేట్ ఉంటాయన్నమాట. వీళ్ళ దగ్గర మనం కొంచెం బేరమాడి తీసుకోవచ్చు. మేము ఇల్లు కట్టుకున్న కొత్తలో జూమర్స్ కానీ ఫ్లవర్ వాజెస్ అన్నీ ఇక్కడ తీసుకొచ్చామన్నమాట. సో అలాగే మొన్న మా ఆయన వెళ్ళినప్పుడు చూస్తే ఒక మోడల్ ఏదో నచ్చిందట. అప్పుడు తీసుకోలేదు, మళ్ళీ తీసుకుందాం అనుకునేటప్పటికే లేదు అని అనుకున్నారు. చాలా బాగుంటాయండి షో పీసెస్ ఇవన్నీ, ఎంత బాగుంటుందో. అయినా కూడా ఇంటికి ఎంత డెకరేట్ చేసుకున్నా ఇంకా ఏదో చేసుకోవాలని అనిపిస్తూనే ఉంటుంది కదా. సో మాకు అలాగే ఉంటుందండి, ఎవరికైనా అలాగే ఉంటుంది అనుకోండి. ఇగో చూసారా ఫ్లవర్ వాజెస్, ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, జూమర్స్ అవన్నీ. నాకైతే అట్లాంటి పెద్ద జూమర్ తీసుకోవడం అంటే భలే ఇష్టం అండి. కానీ మా ఇంట్లో ప్రజెంట్ అంత పెద్ద జూమర్ పెట్టుకునే ప్లేస్ అయితే లేదనమాట. బట్ నాకు చాలా ఇష్టం, భలే ఉంటుంది. మా ఇంట్లో ఉన్న జూమర్ కూడా బాగుంటుంది. మీరు మా హోమ్ టూర్లో చూసారు కదా, భలే క్యూట్గా ఉంటుందన్నమాట అది కూడా. సో అదండి, ఇంకా వెళ్ళారు, అన్నీ చూస్తున్నారనమాట. ముందైతే వెళ్తూనే డెకరేటివ్ ఐటమ్స్ అయితే చూసుకున్నారు. ఇంకొకటి పర్పుల్ కూడా తీసుకుందాం అనుకున్నారండి. అవి కూడా చూసి వచ్చారట. కెర్లాన్ మ్యాట్రసెస్ ఇవన్నీ చూసి వచ్చారట. బట్ క్వాలిటీ అంతగా నచ్చలేదు నాకు. మళ్ళీ తర్వాత వేరే చోటకి వెళ్ళి చూద్దాము అని అన్నారు. అదే కాక మా వారికి ఏంటంటే, ఆయనకు తెలిసిన మటుకు అయితే ఆయన తెచ్చేస్తారు. ఏదైనా కొంచెం డౌట్ అనిపిస్తే నేను రావాలనుకుంటారు. కొంచెం నేను కూడా ఒపీనియన్ చెప్తాను కదా, ఎలా ఉంది ఏంటి అన్నది నాకు తెలుస్తుంది కదా కొంచెం అన్నట్టుగా. పిల్లలు కూడా ఇంటికి వచ్చాక అదే అన్నారు, అమ్మ నువ్వైతే చెప్పేదానివమ్మా, మేము నాన్న అనుకున్నాము, సరే అమ్మ వస్తుంది కదా అప్పుడు మళ్ళీ చూద్దామని. మనం కాస్ట్ గురించి కాదండి, ఏదైనా క్వాలిటీ బాగుంటే ఒక 10 రూపాయలు ఎక్కువ పెట్టినా అంత బాధ అనిపించదు. క్వాలిటీ బాగాలేదనుకోండి, అనవసరంగా పెట్టామని అనిపిస్తుంది కదా. సో అట్లా అనమాట. అది కాక నేనైతే
మా వారికి ఏంటంటే బేరం ఆడడం అసలు రాదు, అంత నచ్చదు కూడా. ఏంటి మరి కూరగాయలు బేరంలో చేస్తావు, ఒక అమౌంట్ అని చెప్పాలి, అలా బేరం చేస్తావేంటి అంటారు. నేను అనుకోండి బేరం ఆడతాను, బాగా బేరం ఆడతాను అనమాట, తగ్గించే బేరం ఆడతాను. ఎప్పుడైనా అట్లనే ఆడాలి కదా, ఎందుకంటే వాళ్ళు చెప్పే రేట్లు చెప్తూనే ఉంటారు. మనం చాలా తక్కువ రేట్ నుంచి అడిగితేనే మనం అనుకునే అమౌంట్కి మనం కొనుక్కోగలుగుతాము. అదే వాళ్ళు చెప్పిన అమౌంట్కి ఒక 100 తగ్గించి అడిగామనుకోండి, మనకేం ప్రాఫిట్ ఉంటుంది, ఏం తగ్గినట్టు ఉంటుంది, ఏం ఉండదు కదా. అందుకని నేను ఒకవేళ వాళ్ళు 1000 రూపాయలు చెప్పారనుకోండి, నేను 300కి అడిగితే మా ఆయనే ముందు నన్ను కింద నుంచి పైకి చూస్తారు. ఏందే అట్లా అడుగుతావు, 1000 రూపాయలు పట్టుకుని 300కి ఇవ్వమని అడుగుతున్నావా, వాడు చూడు ఎట్లా చూస్తున్నాడు మనల్ని అంటే అట్లనే చూస్తారు వాళ్ళు. మనం అడిగేది మనం అడగాలి. 300కి కొంటామేంటి, కొనం కదా. ఎట్లయినా 600 700 దాకా వెళ్తుంది అది. మనం 300 నుంచి అడిగితే 600 700 దాకా వెళ్తుంది కదండి రేట్. అదే కాకుండా ముందు మేము 600 ఇస్తామంటే లేదు సార్ ఇంకొక 100 రూపాయలు ఇవ్వండి అంటారు. సో మా బుడ్డిగాళ్ళు ఇద్దరు ఇక్కడ వీడియో చేసుకుంటున్నారనమాట. ఈ వీడియో మొత్తం మా పిల్లలే షూట్ చేశారండి, నేనైతే వెళ్ళలేదు ఓపిక లేక. వాళ్ళే వీడియో షూట్ చేశారనమాట. కర్లాన్లో మ్యాట్రెస్ అవి కూడా చూశారు, అదే చెప్పారనమాట క్వాలిటీ గురించి. నేను కూడా అదే అనుకున్నాను, సరే ఇంకా మనకి క్వాలిటీ బాగాలేనప్పుడు ఎన్ని డబ్బులు పెట్టినా ఒకటే కదా. మీరు కూడా నా అలాగే ఆలోచిస్తారా? నాకు తెలిసి 100% లేడీస్లో 95.9% ఇట్లనే ఆలోచిస్తారు. అసలు 100% అని కూడా చెప్పచ్చు. ఎక్కడ తక్కువకి వస్తుంది, ఎక్కడ మనకి కొంచెం లాభం ఉంటుందని ఆలోచిస్తాం కదా, ఎందుకంటే ఖర్చు పెట్టేటప్పుడు తెలుస్తుంది దాని గురించి. నేను కూడా అంతే అనమాట. మొత్తానికైతే ఏం తీసుకురాలేదండి, మళ్ళీ ఎప్పుడు సముద్ర టైం వెళ్ళాలి, నేను మా వారు పిల్లలు తీసుకొని వెళ్ళాలన్నమాట. వీడియో అయితే ఇంక అక్కడితో ఎండ్ చేసేసానండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్ల నా ఛానల్ ముందుకెళ్తుంది. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చకచకా వెళ్ళి మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఎవ్రీడే మన ఛానల్లో లైవ్ ఉంటుంది, మిస్ అవ్వకండి. వీడియో చూడగానే లైక్ చేయడము, మీ ఒపీనియన్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సపోర్ట్ చేస్తారు కదూ, ఓకేనా? బాయ్ బాయ్.